హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఇదేంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. సో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము, అలాగే వాళ్ళు మీకు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా చూద్దాం, సరేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ మీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ రీడింగ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, ఛార్జబుల్. ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అనేది జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు అసలు టారో రీడింగ్ అంటే ఏంటి, పర్సనల్ రీడింగ్ ఏంటి. సో వాళ్ళు ఏంటంటే మాటికి ఫోన్లు చేయటము, మెసేజెస్ పెట్టడము. సో అది అవ్వదండి, ఎందుకంటే రీడింగ్ అనేది ఫ్రీగా ఉండదు. సో ఏది కూడా మనం ఫ్రీగా వేరే వాళ్ళ దగ్గర ఆశించకూడదండి, అది ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో నేను ఈ క్యాండిల్ వెలిగించినప్పుడు ఫ్లేమ్ని చూడండి, మీ వ్యక్తి గురించి ఆలోచించండి. సో రీడింగ్ అనేది ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నాకు ఒక షాడో లాగా కనిపిస్తూ ఉంది. సో ఏంటంటే మీ వ్యక్తి మీ ఫొటోస్ని మనం మామూలుగా ఫిల్మ్కి షాడో ఎలా కనబడుతుంది ఆ విధంగా కనబడుతూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మీ పిక్చర్స్ చూడడం కానీ, మీ ఫొటోస్ వాళ్ళు అలా తదేకంగా చూడడం కానీ, మిమ్మల్ని మిస్ అవటం కానీ, లేదంటే మీ పాత ఓల్డ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి చూడడం కానీ, సో ఒంటరిగా కూర్చొని వాళ్ళ ఫోన్లో మీ మీ పిక్చర్స్ కానీ, లేదంటే సోషల్ మీడియా కానీ ఇవన్నీ చూడడం, లేదంటే మీ వాట్సాప్ డీపీ కానీ అలా చూడడం అనేది నాకు కనిపిస్తూ ఉంది. అది కూడా ఒక ట్రావెలింగ్లో చూస్తున్నారండి. అది కార్లో అవ్వచ్చు, ఫ్లైట్లో అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో మీ పార్ట్నర్ ఒకవేళ ప్రయాణం చేస్తుంటే కనుక అది బస్సులోని, ట్రైన్లోని, ఎక్కడైనా కావచ్చు. సో వాళ్ళైతే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మొబైల్లో మీ ఫొటోస్ అవి చూస్తున్నారు. ఒకవేళ వీడియోస్ ఉంటే వీడియోస్ కూడా చూస్తున్నారు. సో ప్రస్తుతానికి ఏంటంటే మీ వ్యక్తి మిమ్మల్ని చేస్తున్నారు. సో అది మీకు తెలియటం లేదు, కానీ వాళ్ళైతే మిమ్మల్ని ఒక విధంగా స్టాక్ చేయటం కానీ, ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది, ఈ కనెక్షన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయిందా, మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారా అన్నట్టుగా వాళ్ళకి చాలా ఒక రకమైన ఏమంటారు అబాండన్మెంట్ ఇష్యూస్. అంటే ఏంటంటే మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో, ఇంకా వాళ్ళతో మాట్లాడరేమో. అంటే మేబీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏమైనా వాళ్ళకి కొంచెము కోల్డ్ ఎనర్జీ ఇస్తున్నారేమో. అంటే ఏంటంటే మీరు వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా, వాళ్ళని చేయకుండా, వాళ్ళకి కామెంట్ మెసేజెస్ అవి పెట్టకుండా, సో మీరు అలా చేస్తుంటే వాళ్ళకి భయం వేస్తుంది. సో అసలు మీరు నిజంగానే వాళ్ళని మర్చిపోయారా, మీరు మూవ్ ఆన్ అయిపోయారా, సో వాళ్ళని వదిలేస్తున్నారా అన్నట్టుగా వాళ్ళకి ఒక భయం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి దానివల్ల ఏంటంటే మిమ్మల్ని ఇంకా వాళ్ళు వెంట పట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఈ కొద్ది రోజుల్లో మీ ముందుకైతే వస్తుంది. సో వాళ్ళు ముఖ్యంగా ఫోటోలకు సంబంధించి ఏదో కనబడతా ఉందండి నాకు, పిక్చర్స్ చూడటం కానీ అదే పదే నా దృష్టిలోకి వస్తూ ఉంది. మీరు రీసెంట్గా ఏదైనా ఒక ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే మాత్రము మెమరీస్ అన్నీ కూడా వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు, అవి పదే జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేబీ మీరు ఏమైనా ఒక లంచ్కి కానీ, డిన్నర్కి కానీ వెళ్ళి ఉండొచ్చు, అందులో మీరు ఫొటోస్ తీసుకుండొచ్చు, లేదంటే పార్టీకి వెళ్ళి ఉండొచ్చు. సో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ రోజు ఒక చాలా హ్యాపీ డే, ఒక జాయ్ఫుల్ డే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ రోజు మీరిద్దరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనేది పదే తలుచుకుంటున్నారు. సో ఏంటంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మీ వ్యక్తికి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, కానీ వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మిగతా ఆప్షన్స్ ఎలాంటివంటే ఇంకా వాళ్ళకి ఎవరు కూడా వీళ్ళకి అంత జెన్యూన్ ప్రేమ అనేది చూపించలేదు. సో వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు వాళ్ళ అవసరం కోసం మీ పర్సన్ దగ్గరికి వచ్చారు, కానీ వాళ్ళు జెన్యూన్గా మీ వ్యక్తిని ప్రేమించడం కానీ, ప్రేమ చూపించడం కానీ, కేర్ కానీ అదేమీ లేదనమాట. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కూడా మీరు ఈ క్యాండిల్ వ్యాక్స్ చూసారంటే డార్క్గా పడుతూ ఉంది. సో
సో వాళ్ళకి అవన్నీ ఏంటంటే ఒక బ్లాక్ మార్క్ లాగా అయిపోయింది. సో వాళ్ళు అవన్నీ తలుచుకొని నేను అనవసరంగా పొరపాటు చేశాను అన్నట్టుగా ఒక గిల్ట్, ఒక రిగ్రెట్ అనేది కనబడతా ఉంది. ఓకే. సో అంటే ఏంటంటే వాళ్ళు ఈ వ్యక్తిని యూజ్ చేసుకున్నారు అన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు. అనవసరంగా నేను బౌండరీస్ అనేవి లేకుండా చేశాను, నేను వేరే వాళ్ళందరూ నన్ను యూజ్ చేసుకున్నారు, నేను వాళ్ళ మాయలో పడిపోయాను. అంటే మీ వ్యక్తి కొంచెము ఏమంటారు, చంచలం అయి ఉండొచ్చు, ఒక ప్లేయర్ టైప్ ఆఫ్ ఎనర్జీ కూడా కనబడుతూ ఉంది నాకు. కానీ మీరేంటంటే ఈ వ్యక్తిని చాలా సీరియస్గా తీసుకున్నారు, మీరు చాలా ప్రేమ ఇచ్చారు, చాలా అటెన్షను అన్నీ చూపించారు. సో అవన్నీ తలుచుకొని వీళ్ళకి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరికి మధ్య దూరం అనేది కనబడతా ఉంది నాకు. సో మీరు ఇప్పుడు ఇదివరకట్లాగా మీరు లేరు, ఇది అసలు మర్చిపోయారు కంప్లీట్గా. మీ ఇద్దరి మధ్యలో ఎంత బాగుండేది ఇంటిమేసీ, కానీ మీరు ఎంత సరదాగా ఉండేవారు, ఎంత ప్రేమగా ఉండేవారు. సో ఇవన్నీ ఏంటంటే మీరు మర్చిపోయారు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ప్లస్ ఏంటంటే వీళ్ళు, ఈ వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, సో మగవాళ్ళు అంటే గొప్ప, సో ఈ విధమైన కొంచెం ఒక చాలా పాతకాలపు ఆలోచనలు ఉండే వ్యక్తి, లేదంటే ఒక ట్రెడిషనల్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం అలాంటి వాళ్ళే ఉండొచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఇంట్లో వాతావరణం కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా కూడా కొంచెం పద్ధతులు పాటించి ఓల్డ్ ఫ్యాషన్డ్గా ఉండే వాళ్ళు కనిపిస్తున్నారనమాట. సో వాళ్ళకి ఏంటంటే అర్థం కావట్లేదు, మీరు ఏమైనా మూవ్ ఆన్ అయిపోయారా, సో వాళ్ళని వదిలేశారా, అంటే ఇంకా ఈ వ్యక్తి మారరు, ఇంకా వీళ్ళు ఇంతే నా అనేసి మీరేంటంటే అల్ట్రా మోడర్న్గా లేటెస్ట్గా ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే నన్ను ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చాలా బాధపడుతున్నారనమాట. సో అంటే మీరు మొత్తం వాళ్ళ దగ్గర నుంచి బంధం అనేది తెంచేసుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకొక మెసేజెస్ ఏమొస్తున్నాయంటే మీ వ్యక్తి మీద చాలా కంట్రోలింగ్గా ఉన్నారు, చాలా డామినేటింగ్గా ఉన్నారు, ఒక నార్సిసిస్ట్ లాగా మీతో ప్రవర్తించారు. సో అవన్నీ కూడా తలుచుకొని బాధపడుతున్నారు. నేను నా వ్యక్తిని బాగా చూసుకొని ఉంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండదు కదా అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మీకు ఒక క్షమాపణ చెప్పాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఒక అట్లీస్ట్ క్లోజర్ ఉండాలి ఈ కనెక్షన్కి. అంటే ఏంటంటే ఏ కనెక్షన్ కూడా అలాగా దానికి ఏమీ ముగింపు లేకుండా అలాగ వదిలేసేస్తే ఇద్దరికీ కూడా అది మైండ్లో ఉండిపోతుంది కదా. సో వాళ్ళు వన్ లాస్ట్ టైం అట్లీస్ట్ కలుద్దాము, కలిసి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నారు. సో ఒక్కసారైనా మీతో కలిసి వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ చెప్తే బాగుండును అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దాని గురించే ప్లానింగ్ అనేది కనబడుతూ ఉంది నాకు. సో ఇక్కడ నాకు నంబర్స్ వచ్చేసి 5, 3, 7, 12, 6, 9, 24, 18 ఇవన్నీ కనబడుతున్నాయి. లెటర్స్ వచ్చేసి PXTS VYJ KHL T చెప్పినట్టున్నాను. ఓకే. సో క్యాండిల్ చాలా చిన్నది అయిపోయింది. ఇవన్నీ నాకు కనిపించే యొక్క లెటర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాము అసలు వాళ్ళు మీకు ఎటువంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఈసారి కొత్త లెటర్స్, కొత్త నంబర్స్ వచ్చాయండి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే కొత్త వ్యూవర్స్ వచ్చినట్టున్నారు నా ఛానల్కి. కొంచెం ఎనర్జీ అనేది మారింది, లేదంటే ఎప్పుడు ఒకే లెటర్స్ వస్తూ ఉండేవి. ఈసారి కొంచెం ఎనర్జీ అనేది మారింది. ఓకే, చూద్దాం మీ పర్సన్ మీకు ఏమి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇవి ఒక ఫన్నీ లవ్ మెసేజెస్ చూద్దాం. సో చూద్దాము మీ పర్సన్ యొక్క లవ్ మెసేజెస్ మీ గురించి ఏంటి అనేది చూద్దాం. ఇవి ఒక ఫన్నీ లవ్ మెసేజెస్ అనమాట. సో క్యూట్, లెట్ మీ కిస్ యూ. ఓకే, సో మీ పర్సన్ మిమ్మల్ని కిస్ చేయాలనుకుంటున్నారు. కన్ఫెస్, ఐ వాంట్ టు కన్ఫెస్ హౌ ఐ ట్రూలీ ఫీల్ ఫర్ యూ. ఇట్స్ జస్ట్ మై ప్రైడ్ అండ్ ఈగో హోల్డింగ్ మీ బ్యాక్.
ఓకే, సో తను ఎలా ఫీల్ అవుతున్నారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఈగో ప్రైడ్ అనేది వాళ్ళని ఆపేస్తుంది. సో వాళ్ళు నిజంగా మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది మీకు చెప్పాలనుకుంటున్నారు. గ్రావిటేషన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ లవ్. ఓకే, సో గురుత్వాకర్షణ శక్తి వల్ల మనుషులు అనేది ప్రేమలో పడరు అనేసి చెప్తున్నారు. ఫ్యూచర్, వీఆర్ నాట్ ఓవర్. ఐ విల్ డ్రీమ్ అబౌట్ అ ఫ్యూచర్ విత్ యూ అండ్ సూన్ ఐ విల్ టేక్ యాక్షన్. ఓకే, సో మీ ఇద్దరు ఫ్యూచర్ గురించి వాళ్ళు డ్రీమ్ చేస్తున్నారంట, ఖచ్చితంగా ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటారంట. మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది ఎండ్ అయిపోలేదని చెప్తున్నారు. సో వీ బిలాంగ్ టుగెదర్. సో మన ఇద్దరము టుగెదర్గా ఉండడానికనే పుట్టాము. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. ఐ నెవర్ వాంట్ టు లూజ్ యూ. ఐ లవ్ యూ. చూసారా ఎంత చక్కగా ఐ లవ్ యూ చెప్తున్నారో. సో వాళ్ళు సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని కోల్పోవాలి అనుకోలేదు వాళ్ళు. సో అందుకని క్షమాపణ కోరుకుంటున్నారు. వీఆర్ ద క్యూటెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. మీరు చాలా క్యూటెస్ట్ కపుల్ అంట. I left before you could leave me. I'm sorry, I was a coward. I am trying to resist my feelings for you. So మీరు ఎక్కడ వదిలేస్తారో అని చెప్పేసి వాళ్ళు ముందే మిమ్మల్ని వదిలేశారనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా పిరికి పంద ప్లస్ ఈగో ఉన్నది. సో దానివల్ల ఏంటంటే చాలా ఇప్పుడు బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు వాళ్ళు చేసిన పనికి. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేక, అది మీకు చెప్పలేక చాలా కష్టపడ్డారనమాట. రిలేషన్షిప్, వరీడ్. ఐ వాజ్ టూ బ్రోక్ టు లవ్ యూ బ్యాక్. ఐ ఆమ్ వరీడ్ దట్ ఐ లాస్ట్ అవుట్ మూమెంట్ ఫర్ ఎవర్. హర్టింగ్ యూ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేయాలని వాళ్ళు అనుకోలేదు, కానీ అది అలా జరిగిపోయింది. వాళ్ళు చాలా ఒక పెయిన్లో ఉన్నారు, లేదంటే ఒక హార్ట్ బ్రేక్లో ఉన్నారు, లేదంటే ఏదైనా కనెక్షన్ నుంచి అప్పుడే బయటపడి ఉండొచ్చు. సో అందుకని మిమ్మల్ని తిరిగి ప్రేమించలేకపోయారు. మీరు ఎంతగా వాళ్ళని ప్రేమించారో వాళ్ళు మిమ్మల్ని అంతగా తిరిగి ప్రేమించలేకపోయారు. సో ఇప్పుడు బాధపడుతున్నారు, అయ్యో నేను ఆ మొమెంట్ అనేది లూజ్ అయిపోయాను, ఇంకా మళ్ళీ ఆ రోజులు వెనక్కి వస్తాయా రాదా అనేది బాధపడుతున్నారు. ఇట్ వాజ్ ఆల్వేస్ యూ. ఓకే, సో ఎప్పుడు కూడా మీరే వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. I realize how much I hurt you and I am ashamed of my actions. I was faking when I walked away. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు చాలా సిగ్గుపడుతున్నారు, మీకు మాటికి క్షమాపణ కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తను చేసిన దానికి బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు వాళ్ళు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోయినట్టుగా యాక్షన్ చేశారు, కానీ యాక్చువల్లీ వాళ్ళకి మనసులో చాలా పెయిన్ ఉందన్నమాట. When you see a falling star tonight, make a wish, I'll come true because I wished and I found you. సో మనకి మామూలుగా అంటారు కదా, ఆకాశం నుంచి నక్షత్రం చుక్క పడితే కనుక, తోక చుక్క పడితే కనుక మనం ఎలాంటి కోరుకుంటే అది నెరవేరుతుంది అంటారు కదా. సో మీ పర్సన్ కూడా మీకు అదే చెప్తున్నారు. నేను అలా కోరుకోవడం వల్లే నువ్వు నాకు దొరికావు, నువ్వు కూడా అలా కోరుకో, నేను వెంటనే నీ దగ్గరికి వస్తాను. Slow and steady wins the race. Our progress may be slow, but it will be beautiful than to make hasty decisions. ఓకే, సో మన ఈ కనెక్షన్ ఏదైతే ఉందో స్లోగా స్టడీగా వెళ్తూ ఉంది, కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక స్లోగా వెళితేను కూడా సో బ్యూటిఫుల్గా ఉంటుంది మన కనెక్షను. సో మనము తొందరపడి నిర్ణయాలు తీసుకునే కంటే స్లో అండ్ స్టడీగా తీసుకుంటేనే దాన్ని బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది చెప్తున్నారు. యు ఆర్ మై హార్ట్ అండ్ సోల్. ఐ విల్ లవ్ యూ ఫర్ ఎవర్ లాంగ్. ఓకే, మిమ్మల్ని ఎప్పటికీ వాళ్ళు లవ్ చేస్తూనే ఉంటారంటండి. ఐ విల్ కమ్ టు యూ. దిస్ ఈజ్ మై ప్రామిస్. యూ మేడ్ మీ ఫీల్ హోప్ఫుల్ ఫర్ అ బ్యూటిఫుల్ లైఫ్ టుగెదర్. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వెనక్కి వస్తారంటండి, అది ప్రామిస్ కూడా చేస్తున్నారు. సో మీరేంటంటే యూ మేక్ మీ ఫీల్ ఫర్ బ్యూటిఫుల్ లైఫ్ టుగెదర్. ఓకే, హోప్ఫుల్గా మీరు ఫీల్ చేస్తున్నారు, వాళ్ళకి అటువంటి భరోసా ఇస్తున్నారనమాట. నువ్వు వెనక్కి వస్తే కనుక మన ఫ్యూచర్ బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది మీరు చూపిస్తున్నారు. సో అందుకే వాళ్ళు వెనక్కి రావాలనుకుంటున్నారు.
యు ఆర్ నాట్ మై నంబర్ వన్, యు ఆర్ మై ఓన్లీ వన్. ఓకే, సో అందరు ఆప్షన్స్ ఉంటే నువ్వు నంబర్ వన్ కాదు, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు నా జీవితంలో అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఇంతకుముందు ఏమైనా అనుమానాలు వ్యాపారాలు ఉంటే కనుక సో వాళ్ళు చెప్తున్నారు, లేదు లేదు నాకు నువ్వే నా జీవితం, నువ్వే నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్తున్నారు. ద రోడ్ అహెడ్ ఈజ్ నాట్ ఈజీ, వీ నీడ్ హీలింగ్ టు ఫైండ్ అవర్ వే. ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ బీ మిస్సింగ్ యూ దిస్ మచ్. ఓకే, సో వాళ్ళు ఎప్పటికీ అనుకోలేదంట మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతారు అనేసి వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదంట, అనుకోలేదంట. కానీ మీరు వెళ్ళే దారి ఏదైతే ఉందో అది చాలా కష్టమైన దారి. సో ఆ దారి గుండా వెళ్ళాలంటే మీకు హీలింగ్ అనేది అవసరము అనేది చెప్తున్నారు. కానీ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. You are my sunshine. I don't believe in many things, but in us I do. Release, surrender, unrestricted. ఓకే, సో వాళ్ళు చాలా విషయాలను నమ్మరంట, కానీ మీరు మీ కనెక్షన్ని మాత్రము ఖచ్చితంగా నమ్ముతున్నారంట. ఐల్ బి దేర్ ఫర్ యూ. ఓకే, సో నీ కోసం నేను ఉన్నాను అని చెప్తున్నారు. రిగ్రెట్, ఐ రిగ్రెట్ మై మిస్టేక్స్ అండ్ ఐ హోప్ ద యూనివర్స్ విల్ గివ్ అస్ అనదర్ ఆపర్చునిటీ. సో నేను చేసిన పనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను, కానీ ఐ హోప్ మళ్ళీ యూనివర్స్ మనకు సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అనేసి నేను ఆశపడుతున్నాను. మై మూడ్ బిఫోర్ ఐ సీ యూ, ఆఫ్టర్ ఐ సీ యూ. చూసారా, ఇమోజీస్, అన్ని ఇమోజీస్ ఇక్కడ పెట్టేశారు. ఐ వాంట్ ఎ న్యూ బిగినింగ్ విత్ యూ, ఐ హోప్ దట్ యూ వాంట్ ఇట్ టు. బ్యాలెన్స్, ఈక్వల్, గివ్ అండ్ టేక్. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారంటే నాకు నీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఐ హోప్ నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు. సో మన ఇద్దరికి బ్యాలెన్స్ రావాలి, కనెక్షన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది రావాలి, సో అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవి మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజెస్ అనమాట. సో ఎలా అనిపించింది రీడింగ్? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.